ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు శ్రీ వసునామ సంవత్సరం ఉగాది నూతన సంవత్సర యోగబలం ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్, మిథున రాశి వారి జ్యోతిష్యం ప్రయత్న యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్సనల్ లైఫ్, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, ధనయోగంది, విద్యయోగంది, ఆరోగ్య యోగంది, సంసార యోగంది, అలాగే మాత్రం వ్యాపార యోగంది, బిజినెస్ యోగంది, ధరించిన కార్యంది, మనసులో మాట, అనుకున్న కోరిక, చేసే పనిది, చదువు, విద్య, యోగం, బలం, గ్రహబలం, యోగబలం. చూడు జానకిరామ్తి ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ వచ్చిందండి. అలాగే షిరిడి సాయిబాబా వచ్చిండు. మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాల్లో వారికి మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 4 గ్రహాలు అనుకూలంగా లేవు వారి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం దశమ స్థానంలో మాత్రం శని ఉంది కాబట్టి వారి పేరు మీద మాత్రం చాలా వరకు కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. దశమ దరిద్రం అంటారు. అంటే ఈ రాశి వారి అందరికీ అలాగే ఉండాలని ఏం లేదు, కానీ మాత్రం ఈ రాశిలో ఉన్న వారికి 100లో మాత్రం 30-40% ఆ శని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. దశమ స్థానంలో శని అంటే మాత్రం చాలా దారిద్ర్యానికి కారణం అండి. ఎంత ధనం ఉన్నా మాత్రం టైంకి చేతికి అందదు. అలాగే మాత్రం వారి ఇంట్లో ఎంత తినడానికి ఉన్నా కూడా తినడానికి టైం ఉండదు వారికి. అలాగే నమ్మిన వారు మాత్రం మోసం చేసే అవకాశం ఉంటుంది. నమ్మక ద్రోహం ఎక్కువ ఉంటుంది. అలాగే గురుబలం ఉంది కాబట్టి వీరి పేరు మీద మాత్రం వీరికి పేరు ప్రఖ్యాతులు చాలా ఉంటాయి. ఎక్కడ పోయినా పని సక్సెస్ చేసేదాకా వదిలిపెట్టరు. ఈ రాశి వారి జాతకంలో శుక్రగ్రహ బలం ఉంది కాబట్టి మాత్రం స్త్రీల సహకారం ఉంటుంది. భార్య కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లెలు కావచ్చు, అలాగే రక్త సంబంధికులు ఎవరైనా కావచ్చు, అలాగే వారికి తెలిసిన పరిచయం ఉన్నవారు కావచ్చు, అలాగే మాత్రం కొలీగ్స్ కావచ్చు, ప్రియురాలు కావచ్చు, ఎవరైనా స్త్రీలు సహకారం చేసే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి.